హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక ల్యాగ్ చేయకుండా చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా నిన్న సాటర్డే బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే అందులో ఇంక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారో దాని గురించి చెప్తా. అసలు ఎవరు ఎలిమినేషన్ అవ్వుతున్నారో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎలిమినేట్ అయ్యింది. అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే మనం నిన్న జరిగిన ఎపిసోడ్ కొంచెం చిన్న మాట్లాడుకుందాం. సరే, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. అయితే నిన్న అర్జున్ గారు మంచి హ్యాండ్సమ్గా వచ్చారు, చిన్నపాటి డ్యాన్స్ చేశారు. వచ్చినాక అయితే హౌస్లో అందరికీ నిన్న ఫ్రైడేస్ ఆ ఎపిసోడ్ కొంచెం లైట్ చూపించారు. ఏం జరిగిందో మీరు కూడా చూశారు. చూసిన తర్వాత ఏంటంటే నాగార్జున గారు అందరికీ హాయ్ చెప్పి కొంచెం ఫస్ట్ స్వీట్ ఇచ్చి కూల్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి బాక్సులు బద్దలైతే చెప్పారు. అలాగే ఒక్కొక్క గురించి చెప్పటం అంత బాగానే ఉంది. అయితే ఒక్కటేంటంటే మన హరీష్ గారు టూ మచ్ ఓవర్ యాక్టింగ్, టూ మచ్ ప్రౌడ్నెస్ కనబడదండి. ఎందుకు అంత ఎక్స్ట్రా నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారిని మీరు నన్ను పాయింట్అవుట్ చేస్తానన్న రేంజ్లో మాట్లాడిండు. అసలు భరణి గారి విషయంలో ఆయన మాట్లాడింది ఎంత తప్పు, 100కి 200% స్టేట్మెంట్ పాస్ చేశాడు. అది అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే అందులో ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అందరిని గౌరవించి మాట్లాడడం కరెక్టు. అంతేగాని ఒక ఇద్దరు మొగ్గులు ఒక ఆడదాంతో ఆడిన అనుకున్నా కానీ ఒక ముగ్గురితో ఆడినా నాకు ఇవ్వాలి తెలిసింది అన్నట్టు అది 100% రాంగ్. హరీష్ గారు, నిన్ను కూడా ఒక అబ్బాయి వచ్చి నువ్వు కూడా ఒక ఆడే అంటే నువ్వు తీసుకోగలవా? లేదు కదా. మరి ఎందుకు ఇలా మాట్లాడటము? అసలు ఆ స్టేట్మెంట్ అనేది వెరీ రాంగ్. అయితే దానికి తగ్గట్టుగానే అయితే హరీష్ గారు చెప్పింది రైట్ రాంగ్ నాకు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆయన చెప్పింది రైటా రాంగా? ఇద్దరు భరణి గారిని అండ్ ఇమానియల్ని వాళ్ళు కూడా ఆడోలే అన్నాడు కదా, ఎంతవరకు కరెక్ట్ మీరు నాకు రాంగ్ రైట్ కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసి నాకు లైక్ కొట్టండి, ఓకేనా? అయితే ఈ విషయానికి అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ కాదు. దానికి నాగార్జున గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు, చెప్పారు. అయితే అందరూ నిన్న ఎపిసోడ్ మొత్తం రఫ్ అండ్ టఫ్ మొత్తం అయిపోయింది. అయితే ఈరోజు ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ పర్సన్ ఎలిమినేట్ కాబోతుంది, ఎలిమినేట్ అయ్యింది కూడా. అయ్యింది అనంటే ఒక లేడీ పర్సన్ అని మీకు అర్థమవుతూనే ఉంది. అయితే నేను ఇక నాగార్జున గారు ఎపిసోడ్ అయ్యే మూమెంట్లో అందరినీ ఒక్కొక్క రెడ్ గ్రీన్ తీయమన్నారు. చాకులో తీసిన రెడ్ కలర్ వచ్చిన వాళ్ళు నాట్ సేఫ్, గ్రీన్ కలర్తో సేఫ్ అన్నారు. నిన్న యాజ్ యూజువల్గా మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే తనుజ గారు ఫస్ట్ సేవ్ అయ్యారు. అంతటితోనే నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు కొన్ని బాక్సులు బద్దలయ్యేటివి ఉన్నాయి. ఈరోజు అసలైన ఎలిమినేషన్ ఈరోజే ఉంది. అయితే ఇక ఏంటి ఇంత చెప్తానంటే చెప్పలేదు అనుకున్నా, ఇప్పుడు చెప్తున్నాండి. నిన్న ఈ రోజు ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే ఇక్కడ చూపిస్తాను, ఒకసారి ఈ స్క్రీన్ చూడండి, ఈ లిస్ట్లో ఒకసారి చూడండి. చూశారు కదా, ఆ లాస్ట్లో ఉన్నారో ఆ పర్సనే. సరే, ఆ పర్సన్ మీకు పిక్చర్ సరిగ్గా కనబడిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నా. అందరికంటే అలా ఫస్ట్లో ఉన్న ఓటింగ్ ప్రకారంగా, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా ఫస్ట్లో ఉన్నది మాత్రం తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఏంటంటే మనం అనుకుంటాం, అరే ఏంటి ఇతను సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతాడేమో అందరం అనుకున్నాం కదా. ఎలిమినేషన్ అవ్వలేదు. ఎందుకంటే ఆయనే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్ ప్రకారం. అయితే ఇక ఏంటి మ్యాటర్ అవన్నీ ఎందుకులే కానీ చెప్పండి అనుకోవచ్చు. కానీ చాలామంది 99% ఇంత ప్రౌడ్గా చూపించిన హరీష్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయి ఉంటున్నాడు. ఆయన కూడా ఎలిమినేట్ అవ్వలేదు, అందరు సేఫ్ అయ్యారు. అసలు ఎలిమినేట్ అయ్యిందంటే ఎవరంటే మన జానీ మాస్టర్ కాంట్రవర్సీ గర్ల్ ఉంది కదా, షష్ఠి వర్మ. ఏంటి ఆశ్చర్యపోయిరా? షష్ఠి వర్మ నిన్న 100కి 200% ఎలిమినేట్ అయ్యింది, బయటకు వచ్చేసింది ఆల్రెడీ. అది ఎందుకంటే ఆమె హౌస్లో కూడా ఈ నలుగురిలో కలిసింది లేదు, మాట్లాడింది లేదు. మరి ఈ పరంగా మరి అందుకని ఆమె ఓట్లు లేదు ఏంటో. అసలు డీ కంటెస్టెంట్ ఖచ్చితంగా బాగానే ఊపుకుంటుంది అనుకున్నాం, కానీ లేదు. షష్ఠి వర్మ ఫస్ట్ బిగ్ బాస్ 9 సీజన్ ఫస్ట్ ఎలిమినేట్ అయింది షష్ఠి వర్మే. నిన్న ఎలిమినేట్ అయ్యింది, ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఇదండి షార్ట్ అండ్ స్వీట్గా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే మీరు జెన్యూన్ రివ్యూ మీరు ఏంటంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూశాక నాకు లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు కొంచెం మంచి వీడియోలు చేయండి, నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. ప్రతి వీడియో లైక్ కొట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లవ్ యూ ఆల్.